ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో అనేక మంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారు, అధికార పార్టీకి సంబంధించిన వారు అనేక విషయాల మీద వారి యొక్క కామెంట్స్ చేయటమే కాకుండా ఎకనామికల్గా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉంది అనే దాని మీద కూడా కామెంట్స్ చేయటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలోనే తనకు సంబంధించినటువంటి రాష్ట్ర యొక్క ఆర్థిక పురోగతి మీద చాలా విపులంగా సభ్యులందరికీ కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. దానితో పాటుగా కాగ్ రిపోర్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అందటమే కాకుండా వారి యొక్క వెబ్సైట్లో దాని యొక్క వివరాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని మేరకు ఆ ప్రభుత్వం అప్పులు చేసింది అనేటటువంటిది చాలా సవివరంగా పార్లమెంట్లో ప్రజెంట్ చేశారు. ఇన్ని క్లారిఫికేషన్స్ నేపథ్యంలో సినీ నటుడు నాగబాబు, వారికి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడా కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల మీద అవగాహన ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కాదు. వారికి సినీ నటుడుగా కొంతమందికి పరిచయమైనటువంటి వ్యక్తి మాత్రమే. అదే రకంగా సక్సెస్ఫుల్గా నటనలో చాలా ముందుకు వెళ్ళినటువంటి చిరంజీవికి తమ్ముడు కావటమే అతనికి ఉన్నటువంటి కొంత క్వాలిఫికేషన్. అతను నిన్న మాట్లాడుతూ ఒక తీవ్రమైనటువంటి కామెంట్ చేశాడు. అదేమిటనంటే నేషనల్ ఛానల్లో, అంటే బిజినెస్ లైన్ లాంటి ఒక ఛానల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటటువంటిది 38% అప్పులతో ఉంది. ఆ 38% అప్పుల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంకలా అవుతోంది అనేటటువంటి ఒక స్టేట్మెంట్ని వారు మాట్లాడుతూ, నేషనల్ ఛానల్స్ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మాటనే మేము కొంతకాలం క్రితం జనసేన పార్టీగా మేము దాన్ని చెప్తే వైసీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఇప్పుడు మా వాదన నేషనల్ ఛానల్స్ కూడా ఆ వాదనని సమర్థిస్తున్నాయి. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంకగానే అయ్యింది అనేటటువంటి మాట చెప్పారు. చాలా సంతోషం. నాగబాబు గారికి ఆర్థికపరమైనటువంటి అంశాల మీద అవగాహన లేకపోయినా ఎక్కడో ఒక ఛానల్లో వేసినటువంటి ఒక చిన్న స్టేట్మెంట్ని ఉదహరించారు. అయితే నాగబాబు గారు ప్రధానంగా సమాధానం చెప్పాల్సింది, ఒకవేళ కనుక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కనుక అధికారంలోకి వస్తే వారు తిరిగి అప్పులు చేస్తారా లేదా అనేటటువంటి ఒక క్లియర్ కట్ ఎష్యూరెన్స్ పీపుల్కి ఇవ్వాలి. రెండోది, ఇప్పటికే 6 గ్యారంటీలు అనేటటువంటి మాట వారి మేజర్ ఎలై అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ 6 గ్యారంటీలకి అయ్యేటటువంటి ఖర్చు ఎంత అనేటటువంటిది రఫ్గా ఎస్టిమేషన్ వేస్తే దాదాపుగా 74,000 కోట్ల రూపాయల వరకు కూడా ప్రతి సంవత్సరం అయ్యేటటువంటి ఖర్చు అది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసినటువంటి కార్యక్రమాలు కూడా మేము కంటిన్యూ చేస్తామని మీ తమ్ముడు జనసేన అధ్యక్షుడు మాట్లాడినాడు. మీరు కూడా ఒప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ కనుక జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేసినటువంటి పథకాలను కనుక మీరు కంటిన్యూ చేస్తే దానికి దాదాపుగా 55,000 కోట్ల రూపాయల నగదు అమౌంట్ ఏదైతే ఎక్స్పెండిచర్ పెడుతున్నారో ప్రతి యానం, ఈ రెండూ కలిపితే 1,26,000 కోట్ల రూపాయల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి సంవత్సరం అప్పులు చేయాల్సినటువంటి అగమ్య గోచర పరిస్థితి ఏర్పடும். ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలు కనుక మీరు కంటిన్యూ చేయకపోతే ఇప్పుడే మీరు స్పష్టంగా చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఏ పథకాన్ని మేము కనుక అధికారంలోకి వస్తే మేము కంటిన్యూ చేయము. నాగబాబు గారు చెప్పాల్సిందే క్లారిఫికేషన్. ఏదో పత్రికా విలేకరులు కనిపించినంత మాత్రాన ఎక్కడో ఏదో రకమైన కామెంట్ చేస్తే పీపుల్ నమ్ముతారనుకోవటం చాలా భ్రమది. అందుకని 2 ప్రశ్నలు మీ దగ్గర ఉన్నాయి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనుక శ్రీలంక అయిన సందర్భం కనుక మీరు కన్ఫర్మ్ చేస్తే, మీరు కనుక అధికారంలోకి వస్తే మీరు అప్పులు చేస్తారా చేయరా ఒక ప్రశ్న. రెండోది, మీరు చేసేటటువంటి ప్రామిసులకి అయ్యేటటువంటి ఖర్చు కనుక మీరు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి పథకాలు కంటిన్యూ చేస్తారా లేదా, ఈ రెండు చెప్పాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత మీకుంది. ఒకవేళ కనుక అప్పులు కంటిన్యూ చేస్తూ ఈ 2 స్కీమ్స్ కూడా మీరు కంటిన్యూ చేస్తున్నప్పుడు
1,26,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కనుక అప్పులు చేస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాకిస్తాన్ అవుతుందా, ఆఫ్ఘనిస్తాన్ అవుతుందా, సోమాలియా అవుతుందా, నైజీరియా అవుతుందా? నాగబాబు గారు సమాధానం చెప్పాల్సింది. ఒకసారి మన వివరాల్లోకి వెళ్దాం. నిజంగా పత్రికలు, తెలుగుదేశం పత్రికలు ముఖ్యంగా రాస్తున్నటువంటి అబద్ధపు ప్రచారం ఏదైతే ఉందో ఆ అబద్ధపు ప్రచారానికి ఎక్కడా కూడా వాస్తవ రూపం లేదు అనేటటువంటిది నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ హౌస్లో చేసినటువంటి ప్రకటన ద్వారా తేటతెల్లమైంది. వారే ఒప్పుకున్నారు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక ఛానల్లో అక్కడ ఉన్నటువంటి యాంకర్ మాట్లాడుతూ 4.5 లక్షల కోట్ల రూపాయలే కదా టోటల్గా అప్పులున్నవి, మరి ఇంతగా అప్పులు ఉన్నాయని ఎట్లా అనగలుగుతాం అనేటువంటి మాట వారి నోట్లోంచి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు టేక్ ఓవర్ చేసే నాటికి దాదాపుగా 2.5 లక్షల కోట్ల పైననే అప్పులు చేసి వెళ్ళిపోయినారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత వెళుతూ మరొక 45,000 కోట్ల రూపాయల పేమెంట్స్ అన్నీ కూడా, బిల్స్ అన్నీ పెండింగ్ పెట్టిపోయినారు. యనమల రామకృష్ణుడు గారు ఆర్థిక మంత్రిత్వ శాఖలో వారు పనిచేసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారికి అప్పులు పుట్టనంత రూపంలో మేము అప్పులు చేసేసినామని చెప్పి చాలా ఆనందంగా జబ్బలు జరుచుకున్నారు వారు. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఇవి దాదాపుగా 1,80,000 కోట్ల రూపాయలకి దాటలేదు అనేటటువంటిది ఇవాళ నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి మాట. ఇవన్నీ పక్కన పెట్టి అనవసరమైనటువంటి ఆరోపణలు చేయటం, నాలెడ్జ్ లేనటువంటి మాటల మీద నాలెడ్జ్ ఉన్నట్టుగా మాట్లాడతాం. ఈ లోపల పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో ఆ పక్కన ఉన్నటువంటి ఏరియాల్లో మాట్లాడుతూ అందరినీ కూడా మీరు డబ్బులతో కొనండి అని మాట మాట్లాడారు. దాని మీద సపరేట్గా మాట్లాడదాం వాటి మీద. సో ఏమాత్రం విలువలు లేనటువంటి రాజకీయాలు చేయటం, పదవులు అనుభవించాలనేటటువంటి కోరికతో చాలా మా నోటికి అంతులేనటువంటి మాటలు మాట్లాడటం, అనుభవం లేనటువంటి వ్యక్తులు అనేదో చిన్నపాటి కథ చెప్పి నాగబాబు చివరికి అనుభవం కావాలి కదా. ఏ అనుభవం ఉందని చెప్పి మీ తమ్ముడి వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చినాడు సమాధానం చెప్పాలి. 1984, 88 ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే ఎన్టీ రామారావు గారిని పారద్రోలి చంద్రబాబు నాయుడు గారు వచ్చారో ఏ అనుభవంతో ఆయన ముఖ్యమంత్రిగా ఆ రోజు వచ్చారు సమాధానం చెప్పాలి. ఇవాళ 151 సీట్లతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి అభివృద్ధి జరుగుతోందనేటటువంటిది నీతి ఆయోగ్ చెప్తున్నటువంటి మాటలు, మీరు నేను కాదు చెప్పేదే. స్వంచత ఒక్కసారి కనుక మనం వివరాలకు వెళ్తే క్లుప్తంగా 2-3 విషయాలు మీ దృష్టిలోకి తీసుకొస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిజంగానే శ్రీలంకలా ఉందా, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా లేనిపోయినటువంటి వ్యాఖ్యానాలతో వీరే అనవసరమైనటువంటి అపోహలు కలగజేస్తున్నారా అనేటటువంటిది మనం కనుక చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2 సంవత్సరాల పైననే కోవిడ్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయింది. రెవెన్యూ కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారం రెవెన్యూ లాస్ ఆన్ అకౌంట్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ, రాష్ట్రానికి రావాల్సినటువంటి రాష్ట్ర పన్నుల యొక్క అమౌంట్ కనుక చూస్తే 38,916 కోట్ల రూపాయలు నష్టపోయినారు. అదే రకంగా రెవెన్యూ లాస్ ఆన్ అకౌంట్ ఆఫ్ స్టేట్స్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్, కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళేటటువంటి ట్యాక్సుల రూపంలో వెళ్ళేటటువంటి దాంట్లో వచ్చినటువంటి నష్టం చూస్తే 27,200 కోట్ల రూపాయలు. ఈ రెండు కనుక చూస్తే 66,116 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయింది కోవిడ్లో. నాగబాబు గారు వాస్తవాలు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. సో ఈ 66,000 కోట్ల రూపాయల నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్పనిసరిగా ఎకనామిక్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసేటటువంటి రీతిలో అప్పులు చేయాల్సిందే. నరేంద్ర మోడీ గారు 58 లక్షల కోట్ల రూపాయల అప్పుతో 2014లో వారి యొక్క అధికారం చేపడితే ఇవాళ భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి అప్పుల విలువ 1,86,00,000 కోట్ల రూపాయలు. నాగబాబు గారు వినాలి ఇవి. సో వారెందుకు చేసినారు మరి? భారతదేశం శ్రీలంకతో ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా చెప్పాలి నాగబాబు గారు. అదే నేషనల్ ఛానల్ అడగాలి. 56,000 కోట్ల రూపాయలతో తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు అంతవరకు ఎట్లా వెళ్ళింది? 1,86,00,000 కోట్ల రూపాయలతో. అదే రకంగా నష్టపోయినటువంటి కరోనా సమయంలో కూడా ఒక్క కరోనా బాధితుడు కూడా
ఎక్కడ ఏమాత్రం ఇబ్బంది పడకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కంప్లైంట్స్ లేవు. కరోనా ట్రీట్మెంట్ అన్నది చాలా ఉచితంగా ఇవ్వటమే కాకుండా కరోనా ట్రీట్మెంట్ తర్వాత కూడా ధన సహాయం చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో తర్వాత మనం కనుక చూస్తే సెంట్రల్ ట్యాక్సెస్లో వారికి ఉన్న షేర్ కానీ, ఇవన్నీ ఎడ్యుకేషన్ మీద వారు పెట్టినటువంటి ఖర్చు కానీ, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవితం కనుక చూస్తే వారు 87,612 కోట్ల రూపాయలు ఏదైతే రుణమాఫీ రైతులకు చేస్తామని చెప్పారో వారు కేవలం 15,000 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేశారు. సో మీ పార్ట్నర్ ఏదైతే ఉందో అబద్ధపు హామీలతో మోసాలతో ప్రజల్ని మోసం చేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది, మనం చూసాం కూడా. సో నాన్ డీబీటీ స్కీమ్స్ ప్రకారం కనుక చూస్తే డీబీటీ అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ ఏదైతే ఉన్నాయో బెనిఫిట్ అవన్నీ పక్కన పెడదాం. సో నాన్ డీబీటీ స్కీమ్స్ కనుక చూస్తే హౌసింగ్ సైట్స్ కోసం ఆంధ్రప్రదేశ్లో 15,000 కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు అవుతోందో ఇది మార్కెట్ వాల్యూ ప్రకారం కనుక చూస్తే 77,000 కోట్ల రూపాయలు ఇవాళ నాన్ డీబీటీ స్కీమ్లో పీపుల్ బెనిఫిట్ అయినటువంటిది. అదే రకంగా విద్యా కానుక చూస్తే 3,366, వైఎస్ఆర్ కంటి వెలుగు చూస్తే 113 కోట్ల రూపాయలు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాబ్స్ టు ది 9,53,000 పీపుల్ 1,300 crores, పీడిఎస్ రైస్ 1,46,00,000 31,920 crores. సో నాన్ డీబీటీ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఖర్చు 1,76,358 కోట్ల రూపాయలు. సో ఇవన్నీ కనుక మనం చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్కమ్ లేకపోవటం, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటటువంటి ఖర్చుల యొక్క విలువ పెరగటం. బారోయింగ్స్ కనుక చూస్తే కాగిచ్చినటువంటి లెక్కల ప్రకారం చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఓవర్ బారోయింగ్స్ అనేటటువంటిది 28,457 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో -366గా ఉందని వారే చెప్పారు. సో ఓవర్ బారోయింగ్స్ అనేటటువంటి టీడీపీ గవర్నమెంట్ చేసింది, నో ఓవర్ బారోయింగ్స్ డ్యూరింగ్ ది పీరియడ్ అని చెప్పి వారిచ్చారు. ఇంకా మనం ఫైనల్గా కనుక మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి 6 గ్యారంటీలు అనేటటువంటి దానికి సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుందని మనం కనుక చూస్తే వారు మొట్టమొదటిగా ఆడబిడ్డ నిధి అనేటటువంటిది 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు, అంటే ఏడాదికి ఓటర్ల జాబితా ప్రకారం ఉన్నటువంటి 2 కోట్ల మహిళలకి కూడా 1,500 రూపాయల ప్రకారం చేస్తే 36,180 కోట్ల రూపాయలు కేవలం ఆడబిడ్డ నిధి అనేటటువంటి దానికే చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టాలి. తల్లికి వందనం అనేటటువంటిది ఇవాళ ఏదైతే అమ్మఒడి కార్యక్రమంలో ఒక పిల్లవాడికి కానీ పిల్లకి కానీ ఈ ప్రభుత్వం సహాయం చేస్తుందో 3కి 4కి కూడా ఇస్తామనేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వం 12,450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. యువగళం అనేటటువంటిది ఎవరికైతే యువకులందరికీ కూడా 20 లక్షల మంది యువతకు ఉపాధి నిరుద్యోగులకు యువగళ నిధి కింద నెలకు 1,000 రూపాయల నిరుద్యోగ భృతి కనుక ఇస్తామని అంటే దాని ప్రకారం ఏడాదికి 7,200 కోట్ల రూపాయలు. అదే రకంగా స్థానిక బస్సుల్లో ఉచిత ప్రయాణం కనుక అందరికీ అలౌ చేస్తే సంవత్సరానికి దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు. దీపం ప్రతి కుటుంబానికి ఏడాదికి 1 గ్యాస్ సిలిండర్ ఉచితం అంటే ఏడాదికి 154 కోట్ల గ్యాస్ కనెక్షన్లకి 4,634 కోట్ల రూపాయలు. ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అంటే ఏడాదికి 53.52 లక్షల రైతులకి 10,706 కోట్ల రూపాయలు. అంటే ఇది సంవత్సరానికి 73,441 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టాలి. సో ఇందాక మనం అనుకున్నట్లుగా అదే జగన్మోహన్ రెడ్డి కనుక చూస్తే ఫీజు రియంబర్స్మెంట్కి వారు పెట్టినటువంటి ఖర్చు 9 లక్షల మందికి 2,800 కోట్ల రూపాయలు, వసతి దీవెనకి 9 లక్షల మందికి 2,200 కోట్ల రూపాయలు, ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా 1,04,000 మందికి 4,400 కోట్ల రూపాయలు, గోరుముద్ద అంటే మిడ్ డే మీల్కి 1,900 crores. అదే రకంగా సంపూర్ణ పోషణ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అనేటటువంటి వాళ్ళకి 2,200 కోట్ల రూపాయలు, ఫ్రీ రైస్ టు 1,48,000 పీపుల్కి 4,600, పెన్షన్ ఫర్ 66.34 lakh పీపుల్కి 23,600 కోట్ల రూపాయలు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు 18.5 lakh కనెక్షన్స్ 11,000 crores రూపీస్,
టోటల్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ 52,700 crores. సో ఇందాక మనం అనుకున్నట్లుగా చంద్రబాబు నాయుడు కనుక ఈ 2 స్కీమ్స్ కంటిన్యూ చేస్తే 73,440, 52,700 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 126, 140 కోట్ల రూపాయలు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్స్ కనుక చేయమనంటే స్పష్టంగా చెప్పాల్సిందే. మేము కనుక అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ ఉండదు, మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేసిన ఏ స్కీమ్ని కూడా మేము కంటిన్యూ చేయమని చెప్పాలి. మీరు కంటిన్యూ చేస్తే మాత్రం 1,26,000 కోట్ల 140 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇన్ని వివరాలు అయిన తర్వాత చెప్పండి నాగబాబు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సోమాలియానా, పాకిస్తానా? లేదా మీకున్నటువంటి తెలివితేటల ప్రకారం, మీకున్నటువంటి ఎకనామిక్ నాలెడ్జ్ ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమవుతుందో ఒక్కసారి పరిశీలన చేసిన తర్వాత కామెంట్ చేయండి. లేదా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మేము ఏ రకమైనటువంటి ఫ్రీ స్కీమ్స్ ఇవ్వట్లేదు, మేము అధికారంలోకి వస్తే ₹1 అప్పు కూడా చేయము, అదే మాట ప్రజలకు స్పష్టంగా చెప్పండి. దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయిస్తారు. ఏవైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పులు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా, అదే రకంగా ఎఫ్ఆర్బిఎం యొక్క చట్టానికి అనుగుణంగా, కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి నిబంధనలకు అనుగుణంగా ఉందని పార్లమెంటులో నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి హోదాలో చెప్పినటువంటి మాట వాస్తవం. వీటిని దాటి మీరు ఏం చెప్పినా కూడా అవాస్తవాలతో ప్రజలని మభ్యపెట్టడానికి మీరు చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు అని చెప్పాలి.